ఇప్పుడు ఎండలు బయలుదేరినాయి కదండి అంటారు. చలిలో ఏదైనా చేయాలంటే భయం, దీర్ఘ ప్రయాణం చేయాలని భయం, ప్రతి వారం ఒక చోటకెళ్ళి వాక్యం చెప్పాలంటే భయం, వారం విడిచి వారం వెళ్తున్నాను కదండి అంటారు. ఇంకా కొంచెం శ్రమ వద్దు మనకి, అందరితో స్టాప్, అందరితో మీరు మాట్లాడడానికి వీర్లేదు అంతే. సో అదేంటన్నమాట, నీకు శ్రమ వద్దు. మేము దృశ్యమైన వాటిని చూడక కనబడే వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి నీ కళ్ళు తెరిస్తే పరలోకం నీకు కనబడాలి. అది ఇప్పుడు అదృశ్యంగా ఉంది, ఎందుకంటే దేవుని ఆత్మ నీలో సరిగా పనిచేయటం లేదు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, ఇది క్షణమాత్రపు చులకనైన శ్రమ. ఏమంటున్నాడు పౌలు? చక్కని భాష రాస్తున్నాడు. క్షణమాత్రమైన చులకనైన శ్రమ. ఇది ఏమాత్రం సిలువ ముందు